హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కన్వర్ యాత్రపై రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. అదేమిటంటే తినుబండారాలు ఇటువంటివి అమ్మే ప్లేస్లలో ఖచ్చితంగా ఓనర్ నేమ్ డిస్ప్లే చేయాలని, అంతేకాకుండా ఆ షాప్కు ఉండే లైసెన్సు ఇటువంటి వాటన్నింటినీ డిస్ప్లే చేయాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పేసింది. సో దీంతో కన్వర్ యాత్రపై ఇప్పటి వరకు చాలామంది స్ప్రెడ్ చేసిన ఫేక్ న్యూస్, అంతేకాకుండా యోగి గవర్నమెంట్ను క్రిటిసైజ్ చేసిన విపక్షాలన్నిటికీ చెక్ పెట్టినట్లయింది. అయితే ఈ కన్వర్ యాత్రపై చాలామంది లెఫ్టిస్టులతో పాటు కాంగ్రెస్ ఐటీ సెల్, విపక్ష పార్టీలకు చెందిన ఐటీ సెల్లు చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు, కన్వర్ యాత్రని ఎక్కువగా వీళ్ళంతా ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు అనేటివన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ కాంగ్రెస్ ఐటీ సెల్తో పాటు మహమ్మద్ జుబైర్ లాంటి వారందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, కన్వర్ యాత్ర సాగుతున్నంతసేపు చాలామంది దాడులకు పాల్పడుతూ ఉన్నారు. రోడ్లపై అడ్డంగా వచ్చే వాహనాలను కూడా అడ్డుకుని వారు వాటిపై దాడులకు పాల్పడుతున్నారనే వీడియోలను ఎక్కడో చోట, అంటే కన్వర్ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సో ఎక్కడో చోట చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండవచ్చు, కానీ ఒక్క ఇన్సిడెంట్ను చూపి చాలా ఎక్కువగా జరుగుతుంది అనే విధంగా ప్రొజెక్ట్ చేయడం వీళ్ళు స్టార్ట్ చేశారు. దీనివల్ల చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకునే ముందు కన్వర్ యాత్ర అంటే ఏమిటి అనేది తెలుసుకుంటే అప్పుడు అది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ కన్వర్ యాత్ర అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం చాలామంది శ్రావణ మాసంలో చాలా నియమ నిష్టలతో వ్యవహరిస్తూ ఉంటాం. ఈ శ్రావణ మాసంలో దక్షిణాదిలో అయితే చాలామంది నాన్ వెజ్ అనేది ముట్టరు. అంతేకాకుండా ఈ మాసం అంతటా వరలక్ష్మి వ్రతాలు ఇటువంటివి చేస్తూ ఉంటారు. కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా శివుడికి అభిషేకం చేయాలనేది వీరి కోరికగా ఉంటుంది. సో ఈ శివుడికి అభిషేకం చేయడం కోసమని గంగాజలాన్ని తీసుకువచ్చి అభిషేకం చేస్తే తాము కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అన్నది వీరి నమ్మకం. అందుకే వీరి గ్రామంలో నుండి గంగా నది ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్తారు. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చి వీరి ఊరిలో ఉన్న శివాలయానికి, లేదంటే ఇంట్లో ఉన్న శివుడికి అభిషేకం చేస్తారు. అలా చేయడం వల్ల వీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అన్నది వీరు నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ కన్వర్ యాత్రలో చాలామంది లక్షలాది మంది భక్తులు ఈ కావడిని మోసుకొచ్చి శివుడికి అభిషేకం చేసి తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా కన్వర్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మన దక్షిణాదిలో చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఉత్తరాదిలో చాలా ఎక్కువ మంది, లక్షలాది మంది దీంట్లో పాల్గొంటారు. అందుకే ఈ యాత్ర సాగుతున్న రూట్లన్నీ చాలా రద్దీగా ఉంటాయి, చాలా బిజీగా ఉంటాయి. సో యూపీ గవర్నమెంట్ అయితే ఈ యాత్ర సాగుతున్న రూట్లన్నిటిలోనూ కొన్ని ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఇటువంటివి పెడుతూ ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఈ యాత్రకు అడ్డం అవుతుంది, అటు వాహనదారులకు అడ్డం అవుతుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ను వేరే రూట్లలో మళ్లించడం ఇటువంటివి చేస్తూ ఉంది. అదే సమయంలో ఈ యాత్ర సాగుతున్నంత సేపు ఆ రూట్లలో మటన్ షాపులు, చికెన్ షాపులు ఇటువంటివి ఏమీ లేకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా కన్వర్ యాత్రలో చాలా నియమ నిష్టలు అనేవి చాలా ఉంటాయి. అంతేకాకుండా కన్వర్ యాత్రలో చాలా నియమ నిష్టలు ఉంటాయి. మటన్ కానీ, పచ్చి ఉల్లిపాయ ఇటువంటివి ఏవి తినరు వీళ్ళు. ఎందుకంటే కన్వర్ యాత్ర అనేది మొత్తం వృధా అయిపోతుందని వీరు నమ్ముతారు. కాబట్టి దీన్నంతా నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు. అటువంటప్పుడు వీరు చాలా ఫుడ్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. సో ఈ యాత్ర సాగుతున్నంతసేపు మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, అలా తినే హోటల్ అన్నిటిలో ఓనర్ నేమ్ బోర్డ్ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలని యోగి గవర్నమెంట్ 2024 జూలై నెలలో కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. మీరంతా ఖచ్చితంగా ఓనర్ నేమ్, అంతేకాకుండా షాప్ కు లైసెన్స్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా కస్టమర్లకు కనిపించే విధంగా డిస్ప్లే చేయాలని యోగి గవర్నమెంట్ గతంలోనే సూచించింది. అది ఎందుకు జరిగింది అంటే, అయితే దీనిపై చాలా మంది విపక్ష పార్టీలు ఏమన్నాయంటే, ఇది ముస్లింలను టార్గెట్ చేయడానికి మీరంతా ఇలా చేస్తూ ఉన్నారు. ముస్లింలు మటన్ షాపులు పెట్టుకోనియకుండా, లేదంటే ముస్లింలు ఇలా నేమ్ బోర్డు పెడితే వారిని చూసి కన్వర్ యాత్రికులు ఆ హోటల్ కి రారు, కాబట్టి ముస్లింలను బి గ్రేడ్ వ్యక్తులుగా చూపించడానికి మీరంతా ఇలా చేస్తూ ఉన్నారు అని వారు చాలా వరకు క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు. కానీ నిజానికి యోగి గవర్నమెంట్ ఉద్దేశం అది కాదు. ఎందుకంటే కన్వర్ యాత్రికులు అనేది లక్షలాది మంది భక్తుల మనోభావాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కడో చోట చిన్న మిస్ అయినా కూడా మటన్ కానీ, లేదంటే గుడ్డు కానీ ఇటువంటివి తినే అవకాశం ఉంటుంది. సో అది జరిగితే యాత్రికులందరిలో, భక్తులందరిలో కోపం వస్తుంది. కాబట్టి అల్లర్లు, ఇది మత ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే యోగి గవర్నమెంట్ 2024లోనే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. దీన్ని బట్టి అందరూ షాపు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నేమ్ బోర్డుని డిస్ప్లే చేయాలి అనేది యోగి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. నిజానికి యూపీ గవర్నమెంట్ చట్టాల్లోనే ఇటువంటి ఆదేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి షాపు ఓనరు
తన పేరుతో పాటు లైసెన్స్ ను ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. అది రూల్స్ ప్రకారం కరెక్టే. కానీ ఈ విపక్షాలన్నీ ఎలా టార్గెట్ చేశాయంటే వీరంతా ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు అనే విధంగా విపక్షాలు టార్గెట్ చేశాయి. చివరికి ఈ విషయం అంతా సుప్రీంకోర్టు చెంతకు చేరింది. సో సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత రీసెంట్ గా ఈ కన్వర్ యాత్రపై ఇలా నేమ్ బోర్డులు డిస్ప్లే చేయాల్సిందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ లెఫ్టిస్టులు, వామపక్షాలు అండ్ కాంగ్రెస్ ఐటీ సెల్తో పాటు విపక్ష పార్టీల ఐటీ సెల్ కన్వర్ యాత్రని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో లోక్సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి కులపరమైన విభజన అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఎలా అంటే కాంగ్రెస్ ముఖ్యంగా కులగణన పేరిట అంటే కింది స్థాయి కులాలను అగ్రస్థాయి కులాలు తొక్కేస్తున్నారు, మీ అందరికీ రిజర్వేషన్లు ఇప్పిస్తాం అంటూ కులపరమైన విభజన తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇలా విభజన తీసుకురావడం వల్ల తమకు ఓట్లు వస్తాయి అని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి భావించింది. అయితే ఈ విధంగా విభజన తీసుకురావడం వల్ల హిందువులు అంతా విడిపోతారు, హిందువులు యూనిటీ ఓట్లన్నీ బీజేపీకి పోతాయి తప్ప తమకు రావు, కాబట్టి తాము విడదీద్దాము అనే భావనలో ఈ ఇండియా కూటమి బాగా ట్రై చేసింది. కానీ బీజేపీ మాత్రం హిందువులను కలుపుతూ పోయింది. ఈ కావడి యాత్ర అండ్ కన్వర్ యాత్ర కూడా హిందువుల ఐక్యతకు నిదర్శనంగా మారుతుంది. ఎందుకంటే లక్షలాది మంది హిందువులు ఇందులో పాల్గొంటారు. కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ కన్వర్ యాత్రలో పాల్గొంటారు కాబట్టి ఇది హిందువుల ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. కాబట్టి దీనిని మనం టార్గెట్ చేస్తే ఇందులో హిందువులు పాల్గొనడం తగ్గుతుంది, అప్పుడు మన కులపరమైన విభజన అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ లెఫ్టిస్టులు, విపక్ష పార్టీలు, ఐటీ సెల్ అన్ని కన్వర్ యాత్రపై టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నాయి. దీనిపైనే రీసెంట్గా యోగి ఆదిత్యనాథ్ కూడా కొంతమందిని వార్నింగ్ చేశారు. చాలా వరకు కన్వర్ యాత్రను డీగ్రేడ్ చేసే విధంగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అండ్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. మీ అందరిపై తాను కఠిన చర్యలు తీసుకుంటా అని యోగి గవర్నమెంట్ కూడా హెచ్చరించింది. సో ఇది కన్వర్ యాత్రకు సంబంధించిన ఫుల్ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.